హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఆరోగ్యశ్రీ సంబంధించి చాలామంది కామెంట్ చేస్తున్నారు. అలాగే పర్సనల్గా కూడా కాల్ చేస్తున్నారండి. అలాగే ఒక బ్రదర్ ప్రతి ఒక్క వీడియోకి అనేది కామెంట్ సెషన్లో కామెంట్ చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ సంబంధించి మా యొక్క ఆరోగ్యశ్రీ కార్డులో నేమ్ అనేది పేరు తప్పుగా పడింది, రాంగ్గా పడింది. అలాగే సచివాలయం దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తే అక్కడ పేర్లు అయితే కరెక్ట్గా ఉన్నాయి. సో ఏం చేయాలని చెప్పేసి అన్నారు. సో అది మనము ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఆరోగ్యశ్రీ సంబంధించి కార్డు కొత్తగా అప్లై చేసుకోవడానికి కానీ, అలాగే ఆరోగ్యశ్రీ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి కానీ, అలాగే ఆరోగ్యశ్రీ కార్డ్ సంబంధించి ఏమన్నా తప్పులుంటే అప్డేట్ చేసుకోవడానికి కానీ ఆప్షన్ ఉందా లేదని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తా అండి. సో ముఖ్యంగా బ్రదర్ అడిగిన కామెంట్కి ఇప్పుడు ప్రధానంగా మనకి ఆన్లైన్లో చెక్ చేస్తే ఏపీసీఓ పోర్టల్ డిస్కషన్ వరకు చెక్ చేస్తే అక్కడ మీకు కరెక్ట్గా ఉంటే మీ యొక్క కార్డులో పేర్లను తప్పుగా ఉంటే గిన మనం ఏం చేయడానికి లేదండి. సో మీరు గ్రామ సచివాలయంలో జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్లో ఒకసారి అప్డేట్ ఈకేవై చేయండి. చేసిన తర్వాత మనము మరోసారి ప్రింట్ అని తీసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ప్రింట్ ఆప్షన్ అనేది ఇప్పుడు లేదు, ఉందా లేదా అని చెప్పేసి ఇప్పుడు మనం చెక్ చేద్దామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ డిస్కషన్ వరకు లాగిన్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. ఒకటి అప్డేట్ డాక్టర్ ఎన్టీఆర్ విద్యాసేవా కార్డ్ అని చెప్పేసి, అలాగే చెక్ డాక్టర్ ఎన్టీఆర్ విద్యాసేవా కార్డ్ అని చెప్పి స్టేటస్ అని తెలుసుకోవచ్చు. సో ఇక్కడ 2 ఆప్షన్స్ మాత్రమే ఇవ్వడం ఉంది. మీ పేర్లు ఏమైనా తప్పుగా ఉంటే కూడా ఒకవేళ మొబైల్ నెంబర్ లింక్ లేకున్నా కూడా మీరు మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ అప్డేట్ మీద క్లిక్ చేసిన వెంటనే సంబంధిత లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వారికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. ఏమైనా పేర్లు తప్పు ఉన్నా కూడా అప్డేట్ చేసుకోవచ్చు అండి. సో అలాగే ఇక్కడ మనకి మరొకసారి నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. సో బ్యాక్ వచ్చేసి ఇక్కడ మరొకసారి నేను ఎవరైతే ఫ్యామిలీ డీటెయిల్స్ అనేది తప్పుగా ఉన్నాయా కరెక్ట్గా ఉన్నాయని చెప్పేసి చెక్ చేసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించి చెక్ డాక్టర్ ఎన్టీఆర్ విద్యాసేవ కార్డ్ స్టేటస్ అని చెప్పేసి ఉంది కదా. సో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి డాక్టర్ ఎన్టీఆర్ విద్యాసేవ కార్డ్ స్టేటస్ అనేది అప్లికేషన్ నెంబర్ కానీ, అలాగే యూహెచ్ఐడి నెంబర్ అంటే ఆరోగ్యశ్రీ నెంబర్ కానీ, అలాగే ఆధార్ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చండి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా నా యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ చేస్తున్నాను స్టేటస్ అనేది. సో చెక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి చెక్ స్టేటస్ మీద క్లిక్ చేస్తున్నాను. సో మనకి స్టేటస్ కూడా చెక్ చేసుకోవడానికి డీటెయిల్స్ అనేది ఓపెన్ కావడం లేదండి. సో బహుశా ఏమైనా కొత్త ఆరోగ్యశ్రీ కార్డ్ అయితే ఏమైనా రిలీజ్ చేయడానికి అయితే అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి వెయిట్ చేద్దాము. సో ప్రధానంగా అయితే ఇప్పుడు మనకి చెక్ చేసుకోవడానికి కూడా ఎటువంటి అవకాశం అయితే లేదు. జస్ట్ అప్డేట్ చేసుకోవడానికి అయితే డీటెయిల్స్ అనేది ఏమైనా తప్పుగా ఉంటే అప్డేట్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉందండి. సో వీడియోలో అప్డేట్ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.